ఉంటుంటే చాలా సక్సెస్ఫుల్గా ఏ టైం కన్నా వచ్చి చేసేవారు, అంత పక్కన చేసేవారు. ఇక్కడ వచ్చిన తర్వాత రమేష్ గారు ఇది ఎస్సీ కార్పొరేషన్ వారికి ఏ పదవైనా ఎప్పుడు ఇప్పటివరకు చెప్పేవాళ్ళు నవ్వుతూ మంచి కలర్ హాయిగా ఉండేవాడు. ఎప్పుడు కూడా ఎంత పరంగా మంచి ఇక యువన్ అయితే మాకు చాలా రోజుల నుంచి పరిచయం, పిల్లల నుంచి మా డిజిటల్ పెద్ద మిత్రులు రమేష్ గారు ఏడీఎస్సీ కార్పొరేషన్ అండ్ యువన్ గారు డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, తర్వాత లక్ష్మారెడ్డి సార్, రమణ సార్ డిఆర్డిఎల్ తరఫున వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి ముఖ్యంగా ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మరియు గెస్టెడ్ ఆఫీసర్స్ ఇంకా మిగతా ఉద్యోగులందరికీ కూడా, తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ గారు, ఇంకా జిల్లా కామారెడ్డి నుంచి వచ్చినటువంటి మిత్రులు దయానంద్ గారు, ఢిల్లీ వాగేశ్వరం, మిగతా మిత్రులందరికీ, వేదిక మిత్రులందరికీ, మరి అదేవిధంగా ఆల్ జిల్లా అధికారులకి, గెస్టెడ్ ఆఫీసర్స్కి, మా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్కి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్కి, మహిళా సోదరి మనందరికీ, మరి నా కుటుంబం నుంచి వచ్చినటువంటి మా ఎల్డర్ డాక్టర్ రవలి, ముఖ్యంగా మా విఏఎం గారు, మా విఏఎండు అంటే బాబా రూప్ కుమార్ గారు, సోదరి రాజ్యలక్ష్మి, వారికి కూడా అందరికి కూడా పేరు పేరు నమస్కారము. మీడియా మిత్రులందరికీ సార్, నేను డిపార్ట్మెంట్లో యాజ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా 1987లో అప్పటి కరీంనగర్ జిల్లా ఇబ్రాహీంపట్నంలో ఫస్ట్ పోస్టింగ్స్ ఉన్నది. నేను నా సొంత ఊరు ఆలూరు సారంగపూర్ మండల్ నిర్మాణ జిల్లా ఉన్నది. I do not belong to farmer family. I am a son of teacher, but God has given me opportunity to serve the farmers. So like that, I am veterinary services. నా సర్వీస్ అక్కడ స్టార్ట్ అయ్యి 87లో అక్కడ స్టార్ట్ అయ్యింది సార్ ఇబ్రాహీంపట్నంలో. అక్కడ నుంచి కడెంకి వెళ్ళాను సార్. అది మొత్తం టోటల్ ఇంజనీర్ ఏరియా. Time will not permit to say all the details. I have rendered service in the remote area, Gangapur, Arampur, very remote areas, sir. There also we are conducting activities going to the remote villages. Tarvata next after Nirmallo, Kadam Tarvata Nirmallo, 14 years PSC Padisanu. There I remember my guru, mentor, Gangareddy, late Gangareddy Garu. He has taught me how veterinarian should be. A veterinary doctor ela undale, ela service cheyale. Even though we are appointed as gazette officer, working in the remote villages, we don't have any bars, sir. Between the farmers and ours, there is no bar. వాళ్ళకి మాకు మధ్యలో ఏం లేదు, డైరెక్ట్ కాంటాక్ట్. ఆ విధమైన సర్వీస్ మనం డిజైన్ చేయాలి. డోంట్ సీ ద ఫేస్ ఆఫ్ ద ఓనర్ అని మాకు గంగారెడ్డి గారు చెప్పారు సార్. సీ ద ఫేస్ ఆఫ్ ద ఎనిమల్. ఎనిమల్ యొక్క ఫేస్ చూసి మీరు ట్రీట్మెంట్ చేయండి, కానీ ఫార్మర్ కాదు అని ఒక చెప్పారు సార్. ఆ విధమైనటువంటి సర్వీసెస్ను త్రూఅవుట్ 14 years మేము నిర్మల్ నేను ఎక్స్టెండెడ్ మై సర్వీస్ సార్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ ప్రమోటెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఫస్ట్ సంగారెడ్డి సార్, దెన్ నల్గొండలో కూడా డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. అండ్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ మై సర్వీసెస్. అండ్ నేను డైరెక్టరేట్లో 10 years అసిస్టెంట్ డైరెక్టర్ పబ్లిసిటీ ఎక్స్టెన్షన్గా పనిచేశాను సార్. నాది బీబీఎస్ అండ్ ఏహెచ్ 1981 బ్యాచ్ సార్. సార్ మీకు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు చేశారు సందర్భంగా చెప్పారు సార్. ఈజ్ 80 బ్యాచ్ సార్. ఈజ్ 1 year సీనియర్ టు మీ. తర్వాత 10 years నేను హెడ్ ఆఫీస్లో యాక్టివ్ ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ ఇన్ ద డైరెక్టరేట్ ఫర్ కంటిన్యూస్ 10 years విత్ ద సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ మై డైరెక్టర్స్. డాక్టర్ ఎంబీరెడ్డి సార్ ఐఏఎస్లో మన రిటైర్ అయ్యారు సార్. ఈజ్ తర్వాత అంతకుముందు మోహన్ గారు, తర్వాత డిఫరెంట్ వచ్చారు సార్. అందరూ కూడా they have utilized, I have extended my services as
యాజ్ పబ్లిసిటీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. నెక్స్ట్ ఆ తర్వాత చేవెలలో ఒక హాస్టల్లో అసిస్టెంట్ పనిచేసిన తర్వాత దెన్ ఐ కేమ్ టు కామారెడ్డి యాజ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ సార్. సో దట్ ఈస్ ద ఫస్ట్. అంటే నేను సార్ మన నెక్స్ట్ అక్కడ ముగ్గురు కలెక్టర్ లాస్ట్ జితేష్ పటేల్ సార్ దగ్గర కూడా పనిచేశాను సార్, మన శరత్ సార్ దగ్గర కూడా. తర్వాత ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ఫస్ట్ కలెక్టర్ గారు నారాయణ రెడ్డి సార్ ఉన్నారు సార్, తర్వాత హనుమాన్ సార్. సార్ మీ హయాంలో మీ దగ్గర తక్కువ టైం జరిగింది సార్, ఓన్లీ 1.5 months సార్. సో సార్ అండర్ యూ సార్. బట్ సార్ మీ యొక్క మీరు చూసాను సార్, మీ ఆలోచన విధానం, మీ యొక్క అడ్మినిస్ట్రేషన్, మీరు ఇచ్చే డైరెక్షన్స్ ఈ లాస్ట్ 1.5 months అబ్జర్వ్ చేశాను సార్. ఫార్మర్ అప్రోచ్గా ఉన్నాయి సార్ మాకు. వీఆర్ కమిటెడ్ టు ఫార్మర్ సర్వీస్ సార్, వెటరన్ సర్వీస్. అఫ్కోర్స్ దేర్ ఆర్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే చాలా ఉంది సార్. దిస్ ఈస్ ద వన్, అంటే ఎవరిని అనడం కాదు కానీ దేర్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ సార్. మెనీ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ ఫర్ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్ హ్యూమన్ సేఫ్టీ అండ్ human development, but this is the only department sir which is concerned for the livestock or dumb animals. ఈ ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు మా ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో సార్ వాటికి ఒకటే చెప్తాను సార్, నేను మా ఫార్మర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాటికి నోటు లేదు, ఓటు లేదు, మాట లేదు, 3 లేవు. సార్ ఇప్పుడు లైఫ్ స్టాక్ సిజేరియో టోటల్ ఒకప్పుడు ఏమైనా అపాయింట్ యాజ్ వెటర్నరీ సర్జన్ హాస్టల్లో పనిచేస్తున్నప్పుడు సార్ ఇఫ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టైం సార్ వెన్ ఐ అపాయింటెడ్ యాజ్ వెటర్నరీ సర్జన్ అప్పుడు మా సర్వీసెస్ ఎలా ఉన్నాయంటే మేము హాస్టల్లో 7:32 to 3 PM వరకు ఉంటుంటే సార్. మార్నింగ్ 7:30 అటెండ్ చేసినప్పుడు అంటే మేము రైతులను ఎట్లా అంటే మీరు హాస్టల్ తీసుకురావాలంటే అప్పుడు ఖచ్చితంగా బండి పెట్టుకొని హాస్టల్ తీసుకొచ్చి మా సర్వీస్ తీసుకునేవాళ్ళు సార్. నౌ టోటలీ సీనియరైజ్, టోటలీ చేంజ్ సార్. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు చెప్పాలి, ఇది అవసరం కూడా ఫ్యూచర్లో. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు మన గోవింద్ సార్ చెప్పాడు పాడి పంట అని చెప్పి, పాడి ముందున్నా కానీ పాడి వెనుకబడిపోయింది సార్. రైట్ సార్. ఈ పంట ముందుకు వచ్చేసింది సార్ బికాస్ ఆఫ్ స్వామినాథన్ సార్. అగ్రికల్చర్ రెవల్యూషన్ జరిగింది, మనం సీడ్ డెఫిసిట్లో ఉన్నది, ఇప్పుడు సీడ్ సర్ప్లస్కి వచ్చేసినాం. అంటే గ్రెయిన్స్ కానీ లైఫ్ స్టాక్ సెక్టర్లో ఇంకా ఆపర్చునిటీ ఉన్నాయి సార్. ముఖ్యంగా లైఫ్ స్టాక్ సెక్టర్లో గ్రామీణ నిరుద్యోగ యువత ఏవైతే ఉన్నారో సార్, నిరుద్యోగ వ్యవసాయ యువత వాళ్ళకి ఇప్పటికి కూడా ఈ లైఫ్ స్టాక్ సెక్టర్ ఇంకా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఒకప్పుడు పశువులన్నిటి మందలు పోయేటి, ఇప్పుడు మందలు పోవట్లేదు సార్. లేబర్ అనేది పెద్ద ప్రాబ్లం సార్ మనకి. అయినా కానీ ఇప్పుడు కొంతమంది ఎంటర్ప్రీనర్స్ దే ఆర్ కమింగ్ అప్, దే ఆర్ స్టార్టింగ్ అప్ ద లైఫ్ స్టాక్ సెక్టర్ యాజ్ ఏ కమర్షియల్ ఫార్మ్స్గా. దానికి మా వెటర్నరీ సర్వీసెస్ కూడా ఇంకా ఎక్కువ అవసరం ఉంటాయి, కార్పొరేట్ సర్వీసెస్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సార్. సో ఇది నా యొక్క రెస్పెక్టెడ్ కలెక్టర్స్, ఇది చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే స్టాఫ్ చాలా తక్కువ ఉంది సార్. అది తక్కువ ఉన్నా కానీ మా డాక్టర్స్ కానీ పారా స్టాఫ్ కానీ అంటే ఇన్ఛార్జ్గా ఉన్నా కానీ సర్వీసెస్ డెలివరీలో మాత్రం తక్కువ ఏం చేయట్లేదు సార్. ఒకటి సార్, ముందు ఫ్యూచర్లో ప్రతి గ్రామానికి ఒక సర్వీస్ ఇచ్చే వాళ్ళ అవసరం ఉంటుంది సార్, పర్టికులర్లీ వ్యాక్సినేషన్ వల్ల. బట్ ఈవెన్ దెన్ వీఆర్ ట్రైనింగ్ అవర్ జర్నలిస్ట్ opportunity available to submit before the collector sir. That's why it may be boring to all of you, but this is a very good sector for the rural livelihood sir. PDDIDI governor sir. So చాలా కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది సార్. లైఫ్ సెక్టర్ అవసరానికి చాలా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అవసరం ఉంటుంది. ఇది ముందు రెస్పెక్టెడ్ కలెక్టర్ సార్ మా డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి పరచడానికి మంచి సూచనలు సలహాలు ఇచ్చి మా టీం కూడా మంచిగా ఉంది సార్. ఇప్పుడు డాక్టర్ రోహిత్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి సార్, ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ DHS టేకింగ్ చార్జ్ సార్. సార్ మా ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను సార్. సార్ మీరు కీర్తి చక్ర పోస్ట్ మాస్టర్ వీరప్ప గారి చేతిలో
శ్రీనివాస్ గారు చనిపోయారు సార్. శ్రీనివాస్ ఐఎస్ సార్, వారి సిస్టర్ సార్ మా ప్రియాంక గారు సార్, బట్ మా బావగారు వచ్చారు సార్. విద్యార్థులు మాట్లాడారు. దళితబల కార్యక్రమం ప్రతి జిల్లా ఆఫీసర్ గారు నాకు డీపీఆర్ తయారు చేసుకుంటారు, నాకు సహాయం చేసి మన దళితబల కార్యక్రమం ముందు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్. అలాగే నాకు ఈడీఎస్ కార్యక్రమంతో పాటు జిల్లా కార్యక్రమం బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, సైనిక్ వెల్ఫేర్ సార్, ఇన్ని బాధ్యతలు అన్నింటిలో సక్సెస్గా ముఖ్యంగా చెప్పండి సార్. నాకు ఈ నాకు అంటే అవార్డు కూడా చాలా పెడుతున్నారు సార్. సైనిక వెల్ఫేర్ వెళ్ళేటప్పుడు సార్ అంటే వాళ్ళ వెల్ఫేర్ కోసం గవర్నర్ కచేరీలో కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది సార్ లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. Now I request Sri Pallani Yohan Garu, Labour Officer, please give his response on this occasion. కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మరి నాతో పదవీ విరమణ పొంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆన్ బిహాఫ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ వాంటెడ్ టు సే ఫ్యూ వర్డ్స్. మేము లేబర్ డిపార్ట్మెంట్లో ఉండి లేబరర్స్ను తర్వాత యాజమాన్యానికి మధ్యవర్తిగా పనిచేయడానికి మేము పనిచేస్తుంటాం సార్. తర్వాత మా దగ్గర ఎప్పుడు కూడా అనేక సమస్యలు వస్తాయి. లేబరర్స్ సీరియస్ వస్తుంటారు, వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనే తపనతో వాళ్ళు వస్తారు. మాతో ఎంత ర్యాష్గా ఉంటారో అంటే ఇక అది ఎవరు చెప్పడానికి అంత ఇది ఉంటుంది. కానీ ఆ స్టెప్స్ వచ్చాక లేబర్ డిపార్ట్మెంట్కి వచ్చాక వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయంటే యాజమాన్యాన్ని మేము లేబర్ కోడ్కి తీసుకొచ్చినాం, నీ సంగతి చూస్తాం అని వస్తుంటారు సార్. బట్ ఆఫ్టర్ కమింగ్ ఓవర్ మా డిపార్ట్మెంట్ మేము కోఆర్డినేషన్ చేసి ఇద్దరికి సామరస్యపూర్వకంగా ఆ సమస్య పరిష్కారం చేసి వాళ్ళను ఎంతోమంది కేసెస్ను మేము డిస్పోజ్ చేయడం ద్వారా నేనైతే పర్టికులర్లీ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ నేను ఇక్కడ వేదిక మీద నుంచి చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను సార్. మాకు డిపార్ట్మెంట్లో కానీ కోఆర్డినేషన్ ఆఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఏదైనా సమస్య ఉంటే మేమందరం కూర్చొని డిస్కషన్ చేసి దాన్ని సొల్యూషన్ చేసినాం సార్. అనేక సమస్యలను సొల్యూషన్ చేసినాం. వ్యక్తిగతమైన సమస్యలను కూడా మేము కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆ వ్యక్తిగతమైన ఆఫీసర్స్ సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి కృషి చేసినాం. అంతేకాకుండా నవ్ అండర్ యువర్ కంట్రోల్ అండ్ యువర్ అడ్మినిస్ట్రేషన్ మేము ఇప్పుడు డిజిటల్ మండల స్పెషల్ ఆఫీసర్గా ఉన్న అనేక సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటినన్నింటినీ అక్కడక్కడే పరిష్కారం చేయడానికి ఒక మంచి వేదిక ఇచ్చి అవకాశం ఇచ్చారు మీరు మమ్మల్ని. అదే స్ఫూర్తితో మా వ్యక్తిగతమైన విషయంలో ఒకటి నేను ఐ వాంటెడ్ టు షేర్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ నా ఇద్దరు పిల్లలు కిడ్నీ పేషెంట్ అయి ఉన్నప్పుడు నాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సి నారాయణ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాయడం జరిగింది. తద్వారా మా అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి సహాయం చేయబడ్డది. ఐ బౌ అండ్ మై హెడ్ అండ్ ఐ కన్వే మై గ్రీటింగ్స్ మై ఆఫీసర్. ఐ సో గ్లాడ్ టు సీ దిస్ వర్క్ సార్. ఎందుకు అంటే అడ్మినిస్ట్రేటర్గా
కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉన్న అధికారిగా మా బాధలను కూడా అర్థం చేసుకోగలిగినప్పుడు మేము హోల్ హార్టెడ్గా పనిచేయడానికి మా వెనుక మా అధికారం మొత్తం అధికారులందరూ ఉన్నారు, మాకు సపోర్టర్స్గా ఉన్నారు, చేయగలుగుతాం. ఎందుకంటే ఇంతకుముందు అమిత్ సార్ చెప్పారు 42 days మేము స్ట్రైక్లో తెలంగాణ కోసం ఉన్నప్పుడు మా పిల్లలకు డయాలసిస్ కూడా నా దగ్గర డబ్బులు లేకపోతుండే సార్. ఇద్దరు పిల్లలు ఎట్ ఏ టైం డయాలసిస్ వెళ్ళాలి అని అంటే అది మా భోజనము పొద్దునండి రాత్రి భోజనం వెళ్ళాలి. మేము ఏమంటారు మురికి కాలంలో వేసేవాళ్ళం సార్, తినలేని స్థితిలో. అయినప్పటికీ కూడా అందరు సహకారం, స్నేహితులందరూ కూడా మాకు సహాయం చేసి నా పిల్లలను చూసుకోవడానికి సహాయం చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున మీరు అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్లు సహాయం చేయడం ద్వారా నేను నా పిల్లలను కాపాడుకోగలిగినటువంటి సంవత్సరాలు. బట్ దే ఆర్ నో మోర్. ఏమంటే సార్ మా వెనకాల మీరున్నారు అనే గర్వం, మీరున్నారనే ప్రోత్సాహం, మీరున్నారనే అవుట్ ఆఫ్ దట్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ దట్ భరోసా అంటాను. మా వెనకాల భరోసా. నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్ అందరూ సహాయం చేయడం, మెడికల్ ఫెటర్నిటీ అంత సహాయం చేయడం ద్వారా నా పిల్లలను అనేక 15 సంవత్సరాలు లేని వాళ్ళను బతికించుకోగలిగాను. అదేవిధంగా స్నేహితులందరూ సహాయం చేస్తారు. వాళ్ళందరికీ నేను తల వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకనంటే చేయుతనీయడం ద్వారా, నేనున్నాననే ద్వారా మనం ఈ లోకంలో అనేక సంవత్సరాలు సంతోషంగా ఉంటాం. నేను ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు నేను సంతోషంగా లేను, కానీ బాధ కూడా లేదు. ఎందుకంటే జాతస్య మరణం ద్రోహం ఉంటాం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కాకపోతే కొంచెం ముందు వెళ్ళాలి, కొంచెం వెనుకాలు వెళ్తాం అనే ఆలోచన తప్ప వేరేది లేదు. సో ఇవాళ కూడా సార్ మీ ఆధ్వర్యంలో మేము సంతోషంగా ఉన్నాము. మా ద్వారా మీరు కొన్ని విషయాలు విన్నారు. మేము డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని తద్వారా కొన్ని విషయాలను, కొన్ని కేసెస్ను మేము డీల్ చేయగలిగినాం సార్. ఇవన్నీ గర్వంగా చెప్పడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా జిల్లా కలెక్టర్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ మరియు రెవెన్యూ గారికి, డిఆర్డిఓ గారికి, అన్న గారికి మరియు రవీంద్రన్న గారికి, మరియు రమేష్ సార్, జగన్నాథ్ సార్, ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులందరికీ, ప్రెస్ మిత్రులకు 89లో బిల్ కలెక్టర్గా ఉద్యోగంలో చేరినాను సార్. తర్వాత 94లో జూనియర్ అసిస్టెంట్గా, 99లో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అయిన సార్ నిజామాబాద్. 99 నుంచి 2015 వరకు నిజామాబాద్ డిపి ఆఫీస్లో ఉన్నా సార్. 2014లో పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పిఏగా జాయిన్ అయినా సార్ 2023 వరకు. ఈ మధ్య కాలంలో నాకు ఎంపీగా 2019లో ప్రమోషన్ వచ్చింది సార్. తర్వాత డిప్యూటేషన్లో డిఆర్డీఏకు డిప్యూటేషన్కి వచ్చాను సార్. డిఆర్డీఏలో ఏపీఓ అకౌంట్స్గా చేస్తున్నాను సార్. సార్ ఈ సర్వీస్ కాలంలో సార్ ఇంతకుముందు వక్తలు చెప్పిన విధంగా తమరు వచ్చే ముందు మన పొలిటికల్ మంత్రి గారి వద్ద పిఏగా పనిచేసి కోఆర్డినేట్ చేయడం విషయంలో చెప్పారు సార్. ప్రతిదీ ఆ ఇష్యూస్లో నేను జిల్లా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గోవింద్ సార్ చెప్పినట్టు సార్ అప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు సారు జేడీ అగ్రికల్చర్ సార్ నిజామాబాద్. ఆ టైంలో కూడా సార్ రిపోర్ట్స్ అడిగినా కానీ ఏ రిపోర్ట్స్ అడిగినా కానీ సార్ ఈ విధంగా కావాలి, ఇట్లా కావాలని చెప్పేసి అంటే సార్ అదే విధంగా డిస్కస్ చేయాలి సార్. అదేవిధంగా ఇంకా ఇతర జిల్లా అధికారులు కూడా సార్ కావాల్సిన ఇన్ఫర్మేషన్, సార్ యొక్క ఉద్దేశం ఏంటి, సార్కి ఎలాంటిది కావాలి అదేవిధంగా తెప్పించుకోవడం జరుగుతున్నాయి సార్. ఆ విధంగా కోఆర్డినేషన్ చేసుకున్నాం సార్. సార్ దాని తర్వాత సార్ 2023 తర్వాత సార్ స్పీకర్ పీరియడ్లో కూడా చేశాను సార్ నేను 23 వరకు. తర్వాత ఇప్పుడు కంటిన్యూగా నేను డిఆర్డీఏలో చేస్తున్నాను సార్. సార్ ఇంకా సార్ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చాను. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, ఏసీ గారికి, ఏసీ రెవెన్యూ గారికి మరియు నాతో మా మిత్రుడు రమేష్ అనేది క్లాస్మేట్స్ డిగ్రీలో. తర్వాత లక్ష్మణ్ సారు నేను ఒకటేసారి
డిపాజిట్ రావడం జరిగింది సార్ 99లో. తర్వాత 2009 నుంచి గోదావరి ఎమ్మెల్యే సురేష్ టీఏ ఉంది సార్. నేను వరకు కూడా 14 వరకు సర్టిఫికేట్ చేశాను. తర్వాత అన్అఫీషియల్గా ప్రస్తుతానికి నేను చేస్తున్నాను సార్. తర్వాత ఈ కార్యక్రమం జిల్లా అధికారులకి, తర్వాత పార్టీలకి, తర్వాత శ్రీనివాసుకి అందరికీ ధన్యవాదాలు. జిల్లా అధికారులు అందరికీ నేను సుప్రసిద్ధులే సార్. టీవీ రమణ కాకుండా టీఆర్ రమణ కానీ అంతా తెలుసు సార్. టీవీ రమణకి ఎవరు అనుకుంటారు సార్. దాదాపు సుమారుగా నేను వివిధ మంత్రుల దగ్గర కానీ 25 years చేశాను సార్. ఇప్పుడు ప్రస్తుతం నేను నర్సులాబాద్ ఎంపీగా రిటైర్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఆఫీసర్ సార్, ఇక్కడ హాజరైన అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు రిటైర్ అయ్యే ఆఫీసర్లు అందరూ కూడా చాలా మంచి, అంటే నాకు పరిచయం కాకుండా కూడా చాలా మంచి ఆఫీసర్స్. అయితే వాళ్ళకి ఏ విధంగా మనం వీడ్కోలు, అంటే మన సర్వీస్ నుంచి వాళ్ళకి వీడ్కోలు ఏ విధంగా పలకాలనుకుంటే అందులో మన టీజీఓ నుంచి కృష్ణ గారు సార్ వాళ్ళందరికీ కూడా మనం ఇట్లా అరేంజ్ చేద్దాం ప్రోగ్రామ్ అనగానే సరే మంచిదండి మీరు కోఆర్డినేట్ చేయండి అని చెప్పేసి వారికి ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకి కూడా తెలుపుతున్నాను. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఇప్పుడు అందరూ కూడా వారి గురించి చెప్పారు. మన జేడీ గారు, ఎన్వల్ హస్బెండ్ జేడీ గారు కూడా అంతకుముందు చాలా సౌమ్యుడు, చాలా మంచిగా డెడికేటెడ్గా వర్క్ చేశారు. వాళ్ళ అమ్మాయి చెప్పింది, అదేవిధంగా ఆయన మాటల్లో కూడా అర్థమైంది. నిజంగా కూడా మోజీవులు, మన మనుషులు అంటే మన బాధ చెప్పుకోగలుగుతాం, కానీ ఎనిమల్స్ని చూసేవాళ్ళు, అంటే వాటిని చూసేవాళ్ళు కూడా అది వారికి అదృష్టం అని చెప్పాలి. తర్వాత వారికి ఆ డెడికేషన్ కూడా ఉంది. తర్వాత ఎక్కువగా నేను మా ఫ్రెండ్స్, అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ వాళ్ళు కూడా సార్కి కాంటెంపరీ సార్తో పాటు కూడా పనిచేస్తున్నారు వాళ్ళు, సార్ క్లాస్మేట్స్ కూడా వాళ్ళు. అదేవిధంగా చూసుకుంటే తర్వాత ఈ వీడిఎస్సి కార్పొరేషన్ గారు, తర్వాత వారు అప్పుడు నేను మొట్టమొదటి వచ్చినప్పుడు కూడా అక్కడ అబ్జర్వర్స్కి ఎక్కువగా లైన్ ఆఫీసర్గా ఉండేది. ఆ విధంగా ఫస్ట్ నాకు ఆ విధంగా పరిచయం. ఎప్పుడు కూడా మీరందరూ అన్నట్టుగా ఆయన చిరునవ్వుతోటే అందరినీ ఉండేది. ఎప్పుడు కూడా ఆయన ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండేది. ఆయన కూడా ఒకసారి కూడా అంటే హాస్టల్స్ కూడా ఏదో ఒక చిన్నది ఒక హాస్టల్ ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అప్పుడు కలెక్టర్ గారు కూడా అన్నారు, అదే చాలా ఇన్ఛార్జీలు ఉన్నాయండి, ఈ చిన్న విషయాన్ని ఎట్లా పట్టించుకుంటారని కూడా అదే విధంగా రిపోర్ట్ అంటే జరిగింది. ఆయనకి ఎప్పుడు చాలా కూడా 2-3 ఇన్ఛార్జీలు ఎప్పుడు ఉంటుండేవి. అదేవిధంగా మన రమణ గారు, నిజంగా అందరికి కూడా రమణ గారి జిల్లా రాగానే ముందు వారితో పరిచయం మనకి. అదేవిధంగా ఆయన కోఆర్డినేషన్ చేసుకునేది అటు ఎమ్మెల్యే గారితో, తర్వాత ఆ విధంగా మనతోటి. తర్వాత మన యోహాన్ గారు ఫస్ట్లో కూడా ఎప్పుడైనా ఎవరైనా రిటైర్మెంట్లో కూడా వాటిల్లో కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. ప్రతిదానికి కూడా మంచిగా. తర్వాత ఎలక్షన్స్లో కూడా ఆయన ఎక్కువ. తర్వాత మనం మెడికల్ కాలేజ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ దానికి సంబంధించి కూడా అక్కడ వర్క్స్ చూసుకోవటం చేయడం కూడా చాలా కలెక్టర్ గారు ఎలక్షన్స్తో కూడా మంచి హెల్ప్ఫుల్గా ఉన్నారు. అదేవిధంగా మన లక్ష్మారెడ్డి గారు, వారు కూడా అంటే వారితో ఎక్కువ పరిచయం లేదు. ఆయన మొట్టమొదటిలో అప్పుడప్పుడు వస్తుండేది, ఎక్కువ పొలిటికల్ వాళ్ళతో పాటు వచ్చేది. నేను మొదటనే ఆఫీసర్ అనుకోలేదు. అయితే అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పనిచేశారని చెప్తున్నారు కదా, వారు ఎవరైనా చెప్తే ఏదైనా విషయం చెప్తే బహుశా వారితో పాటు వచ్చేది అనుకుంటా. ఆ విధంగా వారు నాకు పరిచయం ఇప్పుడు కూడా, అంటే వచ్చేది కూర్చునేది, ఎదురకుండా వెళ్ళిపోయేది. ఈ విధంగా అందరూ కూడా ఇంత మంచి ఆఫీసర్లు మళ్ళీ మనతోటి తర్వాత పరిచయం ఉండరు. వాళ్ళతోటి మనకి అంటే వాళ్ళ సర్వీసులో మనతో పాటు కలిసి పనిచేయాలని చెప్పేసి అదొక బాధగా ఉన్నా కూడా సరే ఇది అందరికీ తప్పదు కాబట్టి రిటైర్మెంట్ అనేది జనరల్గా అందరికీ జరిగేది. కాబట్టి వాళ్ళ తర్వాత కూడా పోస్ట్ రిటైర్మెంట్ లేకపోవడం వాళ్ళది కుటుంబాలతోటి సుఖ సంతోషాలతోటి మంచిగా హాయిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్య అతిథిలో గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్
ఎల్బి ఎంపీ సార్ గారికి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కిరణ్ కుమార్ సార్ గారికి, ఈరోజు పదవి విరమణ రేపు పదవి విరమణ పొందుతున్నటువంటి జిల్లా అధికారులు జగన్నాథ్ సార్ గారికి, రమేష్ అన్న గారికి, అదేవిధంగా యువన్ అన్న గారికి, లక్ష్మణ్ అన్న గారికి, రమణ అన్న గారికి అందరికీ గెస్టెడ్ ఆఫీసర్స్ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం బహుశా ఎవరి ఉద్దేశం కొరకు, ఎవరి లబ్ధి కొరకు, ఎవరి ప్రయోజనాల కొరకు పెట్టింది కాదు. మీ అందరికీ తెలుసు, ఒక 5 అధికారులు ఒక వేదిక మీద రిటైర్డ్ అవుతున్న చరిత్ర ఇది చాలా రేర్ అనుకుంటా. అది నిజామాబాద్ వేదిక మీద జరగడం, గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చదవడం, ఆ కార్యక్రమాన్ని మేము తీర్చిపోవడం నాయకత్వం అదృష్టంగా భావిస్తున్నాం. ఒకసారి గతాన్ని నిమ్మవేసుకుంటే చాలా మటుకు జిల్లా అధికారులకు రిటైర్మెంట్ చేయని పరిస్థితి చాలా సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎక్కడో హోటల్లో పెట్టుకున్నారు, ఎక్కడో బయట గెస్ట్ హౌస్లో పెట్టుకున్నారు, ఎక్కడో ఫంక్షన్ హాల్ పెట్టుకున్నారు. కానీ వారు 30 సంవత్సరాలు ఎక్కడైతే సర్వీస్ చేసిరో ఒక జిల్లా అధికారిగా చివరి రోజులలో మాట్లాడే అవకాశం కూడా దొరకలేదని చాలా మంది అధికారులు సందర్భాన్ని ఒకసారి గమనించుకుంటూ అట్లా జరగకూడదనే ఉద్దేశంతోనే ఇవాళ గౌరవ కలెక్టర్ గారు టైం తీసుకొని ఇవాళ సమయం లేట్ అయినా మీరు వచ్చినందుకు మేము అందరి ఉద్యోగుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మేము నిజంగా ఈ చివరి వార్డ్స్ మేము వినాలనే ఉద్దేశంతోనే మా యొక్క రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సార్. ఎందుకంటే ఈ రోజు మనం జగన్నాథ్ సార్ నుంచి మనం మన వార్డ్స్ ఏదైతే స్పందన ఉందో నిజంగా అప్రిషియేషన్ సార్. మీరు చివరి రోజుల్లో కూడా చివరి వార్డ్స్ కూడా డిపార్ట్మెంట్ గురించే మీరు మాట్లాడుతున్నారంటే మీరు డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అంకిత భావం ఎట్లాంటిది, ఫ్యూచర్ ఇట్లా ఉండాలని ఇచ్చిన సజెషన్స్ కూడా ఎట్లాంటివో ఒక్కసారి మీ యొక్క కమిట్మెంట్ మేము నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి అధికార రిక్రూట్మెంట్ మనకు ఉండాలి కదా. అదే విధంగా ఇలా రమేష్ అన్న ఒక టైపిస్ట్ నుంచి 5 శాఖలు ఎట్ ఏ టైం చేసినటువంటి ఘనత మన రమేష్ అన్నది. ఇవాళ లక్ష్మణ్ రెడ్డి అన్న అక్కడ స్పీకర్ గా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగ సమస్య ఏ నైట్ అడిగినా, ఎప్పుడు అడిగినా, ఏ ఉద్యోగ పని ఉన్నా స్పీకర్ గారు, మంత్రి గారు మాట్లాడి మన సమస్యలు పరిష్కరించిన వ్యక్తి గురించి మాట్లాడుకునే అవకాశం ఉండాలి కదా. అదే విధంగా రమణ గురించి యోగన్ ఆయన బాధ ఉన్నా ఆ బాధను చెప్పుకోలేకుండా, 2 కొడుకులు డయాలసిస్ పేషెంట్ ఉన్నప్పటికీ, ఆ 2 కొడుకుల ట్రీట్మెంట్ డబ్బు లేనప్పటికీ డిపార్ట్మెంట్ కూడా హార్మోన్ పనిచేసిన వ్యక్తి ఎవరంటే యోగన్ గురించి చెప్పుకోవాలి కదా. ఈ రోజు 2:30 వరకు మండల ఆఫీసులో స్పెషల్ అధికారిగా ఉండి చివరి 3:30 ఇక్కడికి వచ్చిందంటే ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం ఇక్కడ కలెక్టరేట్ జరగాలి కదా. అందుకే ఇక్కడ పెట్టిన తప్ప వేరే ఉద్దేశం కాదు. కొంతమంది కావాలని రాకపోవడము, కొంతమంది కావాలని అనడము, కొంతమంది లబ్ధి కొరకాను. ఇది రాజకీయ వేదిక కాదు. ఒక్కసారి అందరూ గుర్తుంచుకోవాలి. ఇది ఉద్యోగుల పక్షాన జిల్లా అధికారులకు మేము కృతజ్ఞత ఇవ్వాలి, వారి సేవలకు మేము గుర్తింపు ఇవ్వాలి, వారికి ఒక శాలతో సన్మానం చేయాలి. అది గౌరవ కలెక్టర్ గారి సన్మానం, అది సారథ్యంలో అది ఇక్కడ 5 రోజులు జరగాలనే ఉద్దేశంతో పెట్టడం తప్ప వేరేది కాదనే విషయాన్ని మీరు అందరికీ గ్రహించాలని మరోసారి మీరు అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఇంత సమయమైనా రాగానే మీకు ఒక సమయం చెప్పిన గౌరవ కలెక్టర్ అత్యంత వరకు మీరు ఉండాలంటే ఉన్నందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలి. ఆనాడు ఉద్యోగంలో ఏ విధంగా పాల్గొన్నాం, ఆనాడు మన ఉద్యోగంలో ఒక క్లాస్ కొరకు పాల్గొన్నాం, రాష్ట్ర సాధించడానికి మనం పాల్గొన్నాం. ఈ రోజు అభివృద్ధిలో మనం అందరం భాగస్వామ్యం వచ్చాం. ఇలా ఉద్యోగ సంఖ్య తక్కువ, అధికారులు తక్కువ, ఒక్కొక్క 4 శాఖలు చేసిన ఇవాళ ఎక్కడ కూడా లోటు లేకుండా, ఎక్కడ కూడా మీ బాధను కూడా మరి సంతోషంగా స్వీకరించి ఇవాళ పనిచేస్తున్నారంటే, కుటుంబాలకు దూరమై కూడా పనిచేస్తున్నారంటే, పిల్లలను పోగొట్టుకుని కూడా పనిచేస్తున్నారంటే ఓన్లీ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఆకాంక్ష తప్ప ఇంకోటి కాదని మనం అందరం గ్రహించాలి. కాబట్టి చివరి రోజుల రిటైర్మెంట్ ఎవరిదైనా పర్లేదు, అటెండర్ నుంచి అధికారుల దాకా ఎవరిదైనా మనందరం కూడా పాల్గొనాలి. వారికి కృతజ్ఞతగా వారికి సత్కారం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మన ఉద్యోగులందరూ గుర్తించాలి. మిత్రులారా, ఈ రోజు మనం పోయినట్టయితే రేపు మన ఫంక్షన్ వేరే వాళ్ళు వస్తారు. కాబట్టి మీరందరికీ కూడా మరి ఓపికగా మీరు వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. గౌరవ కలెక్టర్ గారికి మరి ఒక పని నిమిత్తమై చాలా అర్జెంట్ వరకున్న మేము పిల్లలుగానే మళ్ళీ వచ్చినందుకు వారి మా టీచర్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాలు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకోబట్టుకోవాలి. అది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు ఉన్నారు కాబట్టి మీరు పదవికి విరామణ కానీ మీ పెద్దవికి విరామణ ఉండకూడదు. మీ సహాయ సహకారం మా జిల్లా పక్షాలు ఎప్పుడు ఉండాలని మరోసారి మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ పదవి విరామణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కేజీఓ నుండి స్టార్ట్ చేసి మరి ముందు కూడా జిల్లా అధికారులందరినీ కూడా మరి ఇదే విధంగా మనం సన్మానం చేయడానికి ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ గట్టి అవసరం
ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ ఒక 20 years 25 years పబ్లిక్ సర్వీస్ చేసిన పబ్లిక్ సర్వీస్ కూడా ఈరోజు మీరు రేపు రిటైర్ అవుతారు. పబ్లిక్ సర్వీస్ ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రైవేట్ సర్వీస్ ఒక పబ్లిక్ సర్వీస్లో. వన్ కెన్ బి ద multi-billionaire person, the richest person on the planet. కాబట్టి ఒక మంచి డ్రింకింగ్ వాటర్ సప్లై, వాటర్ రోడ్స్ ఇవన్నీ ఉండకపోతే లాభం ఏం లేదు. సో అక్కడ ఇంపాక్ట్ ఉంటుంది పబ్లిక్ సర్వీస్కి. ప్రైవేట్ సర్వీస్లో ఇంపాక్ట్ చాలా తక్కువ. మీరు జేడీ గారు అప్పుడు ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో సో మెనీ ఫార్మర్స్, సో మెనీ ఇక్కడ డిపెండెంట్ అక్కడ లైఫ్ స్టాక్ మీద క్రియేటెడ్ ఒక ఇంపాక్ట్. అట్లాగే లేబర్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, యోహాన్ గారు కూడా అలాగే అందరూ. సో ఈ ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది, ఇంటెన్సివ్ ఉంది, ఎక్స్టెన్సివ్ ఉంది. సో ఇక్కడ మీరు ఎవరైనా అంతకుముందు ఫ్యూడల్ సిస్టమ్ ఉండేది. సో ఫ్యూడల్ సిస్టమ్ కింద ఒక మనసద్రా కింద పని ఉంటుంది. కాబట్టి ఈ పబ్లిక్ సర్వీస్లో యూ ఆల్ వర్క్ అండర్ ద మ్యాండేట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం మ్యాండేట్ కింద యూ ఆల్ హ్యావ్ వర్క్. సో యువర్ సర్వీసెస్ విల్ డెఫినెట్లీ బి రిమెంబర్డ్. ఏ డిస్ట్రిక్ట్లో మీరు పని చేశారు. సో దట్ థింగ్ విల్ ఆల్సో బి రిమెంబర్డ్. ఇప్పుడు ఈడీఎస్సీ కార్పొరేషన్ దాదాపు లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఎస్ఓపి 2024లో ఒక ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అప్పుడు రాజీవ్ ఆఫీసర్ మీరు అబ్జర్వర్ గారికి సో చాలా కోఆర్డినేషన్ ఎక్కువ జరిగింది. అలాగే జేడీ గారు కూడా అప్పుడు డిఫరెంట్ స్కీమ్స్ సంబంధించి లైఫ్ స్టాక్ రిలేటెడ్ హస్బెండరీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి మీతో ఇంటరాక్టెడ్ రెగ్యులర్ బేసిస్ మీ డెప్త్ అండ్ ది సబ్జెక్ట్ ఇన్ ద వే వెరీ అప్రిషియబుల్. అలాగే లక్ష్మారెడ్డి గారు అండ్ యోహాన్ గారు కూడా అప్పుడు సిఎంసి డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ తీసుకొని స్ట్రాంగ్ గ్రూప్ వీ హ్యావ్ సెటప్ ఎలక్షన్లో అప్పుడు ఎలక్షన్లో. సో ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఈవీఎం స్ట్రాంగ్ రూమ్తో పాటు ఇవన్నీ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ టేబుల్ స్టార్టింగ్ నుండి వచ్చే వరకు యూ హ్యావ్ టేకెన్ అప్ అండ్ చాలా డెడికేటెడ్ వేలో. అలాగే నాట్ ఓన్లీ ది ఎలక్షన్ పీరియడ్ అన్ని ఆస్పెక్ట్స్లో మండల్ స్పెషల్ ఆఫీసర్ డిస్ప్లిన్గా పనిచేస్తున్నప్పుడు ఆల్సో డైరెక్ట్ అన్ని హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ సంబంధించి వెరీ వెల్. సో థ్యాంక్ యూ ఆల్ ద ఆఫీసర్స్కి. అండ్ ఇప్పుడు మంచి ఇప్పుడు జస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి మీ లైఫ్లో. సో spend the time with your family and take care of your good health and all the rest to all. సార్ ఓకే. సో అది మనం అలవాటు చేసుకుందాం, నో ప్రాబ్లం. ఎందుకు అని అంటే నాకు మీ మీద ఉన్న అభిమానం, మీకు నా మీద ఉన్న అభిమానం అనేది లోపల తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనము ఒక్కొక్కసారి అనుకుంటాం కదా ఫ్యామిలీ కంటే ఎక్కువగా మనం తెలుసుకుంటాం. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో ఈరోజు పదవి విరమణ పొందుతున్న శ్రీ జగన్నాథాచార్య గారికి, శ్రీ రమేష్ గారికి, శ్రీ యోహన్ గారికి, శ్రీ లక్ష్మారెడ్డి గారికి, అలాగే శ్రీ పివి రమణ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన. సో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు యాక్చువల్గా మనం అందరం మాట్లాడిన తర్వాత వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చినాక మేము మాట్లాడతాం, నో ప్రాబ్లం. బట్ దానివల్ల మాకు చాలా మీ ఎక్స్పీరియన్స్ అనేది తెలుసు. సో ఇంతకుముందు మనము డివిహెచ్ఓ గారితో నేను మాట్లాడే విషయాలు చెప్పేవారు కదా.
ఎంతకి ఏ ప్రోగ్రామ్ ఎంత ప్రోగ్రెస్ వచ్చింది ఎంత కాలేదని వారు చెప్పడము, లేదు అని అంటే నేను డెఫ్షీట్ గురించి మాట్లాడండి, చేసింది కాదని మాట్లాడడం లాంటివి చెప్పాను. బట్ ఇప్పుడు మీరు మాట్లాడితే మీ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఆ 2-3 పదాలలో. సో ఇలాంటి అంటే ప్రోగ్రామ్ పెట్టుకోవడం వల్ల కూడా మన కలిసి ఉన్నప్పుడు మంచి రిలేషన్స్ డెవలప్ అయితే, అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మేము షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కరు మాట్లాడినప్పుడు చెప్పారు, ఇవాళ పెన్షనర్స్ అందరూ కూడా వచ్చారు, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ టీంలో కలుస్తారు. సో పెన్షనర్స్ టీం పెరుగుతూ ఉంది, బట్ మా టీం తగ్గుతుంది. సో మా టీం తగ్గుతుంది. నేను మొన్న ఒక 2-3 days బ్యాక్ మా వాళ్ళు చెప్పినప్పుడు ఒకళ్ళు ట్రాన్స్ఫర్ అయినారు, నెక్స్ట్ 2 రిటైర్ అవుతున్నారు, తర్వాత 3 అన్నారు, 4 అన్నారు, చివరికి వాళ్ళు చూస్తే 5 ఉన్నారు. సో అంటే ఒకటే జిల్లాలో 5 ఒకటే రోజు వెళ్ళడము జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఖచ్చితంగా తీరంలో. అంతేకాకుండా మీరందరూ ఇప్పటిదాకా చేసిన వర్క్ వింటూ ఉన్నారు, నాకంటే ఎక్కువ మీరు చూశారు. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ 1 కంటే 2-3 డిపార్ట్మెంట్లు చేశారు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, ఆఫీసర్స్కి లైజనింగ్ చేసిన ఆఫీసర్లు ఇంతమంది ఒకేసారి మనకి వెళ్ళిపోవడము కొంత మనకి అడ్మినిస్ట్రేషన్కి తీరని లోటు. బట్ రిటైర్మెంట్ అనేది తప్పదు కాబట్టి, సో మీరు పోస్ట్ రిటైర్మెంట్ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండండి. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒకటి ఆనందంగా ఉంటుంది, మనం ఒక రోజు సెలవు కావాలంటే మన పై ఆఫీసర్ సమస్యలు ఏమున్నా కానీ 1 రోజు 2 రోజులు అంటే 1 రోజు నెగోషియేట్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్లో కొత్తలో జాయిన్ అయినప్పుడు కొందరు ఆఫీసర్లు, నేను కూడా కరెక్ట్గా లీవ్ అడిగితే 4 రోజులు అడిగితే 2 రోజులు వెళ్ళచ్చు కదా అని చెప్పారు. సో మనం ఎంత టైము ఎఫర్ట్ పెట్టినా కానీ ఫ్యామిలీతో సరి అయిన టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఎమర్జెన్సీ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ లోపల ఎమర్జెన్సీ కాల్స్ వస్తూనే ఉంటుంది. రెయిన్ ఫాల్ అంటారు, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటారు, రకరకాలుగా ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. సో అందరూ కూడా మనము ఫ్యామిలీతో కొంత టైము డెఫిషిట్లోనే ఉంటాము అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఈ రిటైర్మెంట్ లైఫ్లో కూడా మీరు హ్యాపీగా చిల్డ్రన్ కానీ గ్రాండ్ చిల్డ్రన్ కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ గడపాలనేది నా కోరిక. అదేవిధంగా 30-35 సంవత్సరాలు, ఇప్పుడు మా ఏజ్లో 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వర్క్ చేసిన బట్టి వాళ్ళు 38-40 సంవత్సరాలు వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 40 సంవత్సరాలు పనిచేసినాక వెళ్ళి ఇంట్లో ఉంటుంటే కూడా ఖాళీగా కూర్చుంటే ఖాళీ కాడిస్తారు. సో కాబట్టి టెన్షన్ లేని చిన్న పని పెట్టుకొని ఫ్యామిలీతో ఆనందంగా మీరు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.